అంటే యాక్చువల్గా పెట్టుబడులు చాలా రకాల పెట్టుబడులు ఉన్నాయి. వాటిలో రియల్ ఎస్టేట్ అనేది మేజర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామంది ఇన్సూరెన్స్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది చిట్ ఫండ్స్, ఇలా డిఫరెంట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ రియల్ ఎస్టేట్గా వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రోత్ మొన్న ఒక డిస్కషన్ నడిచింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో డిపాజిట్ చేసాము ₹1,00,000. అది ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనకి ఆల్మోస్ట్ అది 1,00,000 2,00,000 కావడానికి ఈ ఆల్మోస్ట్ 10 years పడుతుంది, 9-10 years పడుతుంది. 1,00,000 డబల్ కావడానికి మీకు 9-10 years పడుతుంది. సో అది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే 100% 3 times పెరుగుతుంది. సో దీనికి ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మొన్న మా సార్ చెప్పారు క్లియర్గా ఒక విషయం సబ్జెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన ఏంటంటే, ఒక 10 years బ్యాక్ రైస్ రేటు, బియ్యం రేటు ₹20 ఉండేటి అనుకోండి. ప్రజెంట్ రేట్ ఎంత? ₹50. సో అదే అంత పెరిగింది, 250% పెరిగింది. కానీ బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రానా తగ్గుతున్నాయి. కాబట్టి చాలామంది బ్యాంకులో డిపాజిట్ చేయడం అయితేనేమి, ఈ చిట్ ఫండ్ కొన్ని మోసం చేయడం అయితేనేమి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితేనేమి తగ్గించి చాలామంది రియల్ ఎస్టేట్కి పోతున్నారు. దానికోసం ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం ఎత్తుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు 2 రాష్ట్రాల్లో ఎత్తుకుంటే అక్కడ కొద్దిగా గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఇన్వెస్ట్ చేయడానికి భయపడతాయి ఇన్వెస్టర్స్. ఇంకోటి ఏంటంటే, టోటల్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు బాంబే లాంటి ఏరియా కానీ కొన్ని ఏరియాస్లో ల్యాండ్ అయిపోయినాయి, అక్కడ ఏం లేదు ల్యాండ్. సో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ ప్లేట్ చూసుకుంటున్నారు బేసిక్గా. ఇంకొక పాయింట్ ఏంటంటే, హైదరాబాద్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది, హైదరాబాద్ ఎందుకు ఎలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాక్ట్ 15 years బ్యాక్ ఎత్తుకోవచ్చు, 10 years బ్యాక్ ఎత్తుకోవచ్చు. కేబిహెచ్పి ఉంది, కేబిహెచ్పి అసలు ఏముంది రేటు? అత్తాపూర్ ఉంది, అత్తాపూర్లో 5,000 రేట్ ఉండేది జస్ట్ 2009లో కూడా. వితిన్ 10 years లోపల దాని రేట్ ఎంత పెరిగింది? 5 times 10 times పెరిగింది. ఇప్పుడు అత్తాపూర్లో 5,000 ఉండే ఏరియా, ఒక ఏరియాలో జనప్రియ బ్యాక్ సైడ్ ఇప్పుడు 60-70,000 రేట్ అయిపోయింది జస్ట్ 10 years లోపు. సో అలా గ్రోత్ కావడానికి హైదరాబాద్ ఎక్కడ ఎత్తుకోండి, గచ్చిబౌలి ఎత్తుకోండి, లేకపోతే మాదాపూర్ ఎత్తుకోండి, కుక్కట్పల్లి తీసుకోండి, ఏ ఏరియా అయినా సరే అలా అబ్నార్మల్ రేట్ పెరుగుతున్నాయి హైదరాబాద్లో. సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ పాలసీలు కూడా చాలా బాగున్నాయి మన హైదరాబాద్లో. రోడ్ ఎక్స్టెన్షన్స్, ఫ్లైఓవర్స్, ఎయిర్పోర్ట్స్, మెట్రో, డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తగ్గట్టుగా హైదరాబాద్ గ్రోత్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్, ఫార్మా కంపెనీ చాలా పెద్ద కంపెనీ హైదరాబాద్లో, ఇండస్ట్రియల్ పార్క్ అని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్లో రేట్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ అనే పాయింట్. ఎల్ఆర్ఎస్ గురించి గవర్నమెంట్ పెట్టిన సిస్టమ్ చాలా బాగుంది, చాలా ఉపయోగం. కానీ పెట్టేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారు కానీ క్లారిటీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెట్టడం మంచిది, క్లారిటీ లేదు. అంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. దాని మైనస్ పాయింట్ పక్కన పెడితే ప్లస్ పాయింట్ ఎత్తుకున్నాం. ఎల్ఆర్ఎస్ ఎవరు తీసుకోవాలి అంటే, పంచాయతీ లేఅవుట్స్లో పంచాయతీ లేఅవుట్, డిటిసిపి లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇవి హెచ్ఎండిఏ, డిటిసిపి ఇటువంటి ఆథరైజ్డ్, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. మనం ఏదన్నా బిల్డింగ్ కట్టుకోవాలన్నా కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, బిల్డింగ్ కట్టుకోవాలి. పర్మిషన్ కట్టుకోకుండా బిల్డింగ్ కట్టాము అనాథరైజ్డ్. ఆ విధంగా గవర్నమెంట్ పంచాయతీ లేఅవుట్స్ వేసిన వాటిని రెగ్యులేషన్, సార్ బిల్డింగ్ కట్టాము పర్మిషన్ లేకుండా, దాన్ని గవర్నమెంట్ పెనాల్టీ కట్టి ఫీజు కట్టిన తర్వాత ఆథరైజ్ చేసేస్తుంది గవర్నమెంట్. చేసిన తర్వాత మనకి దానికి అథారిటీ వస్తుంది. ఈ పంచాయతీ పరిధిలో ఉండే లేఅవుట్లు చాలా దగ్గరలా వాళ్ళకి ఎవరేస్తారు? కుళాయిలు ఎవరేస్తారు? రోడ్లు ఎవరేస్తారు? చెట్లు ఎవరేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? పంచాయతీ లేఅవుట్ వెళ్ళిపోయారు, ఎవరేస్తారు? గవర్నమెంట్ వేయాలి. గవర్నమెంట్ వేయాలంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి ఉండాలి దానికి. ఆ అప్పులు ఇవ్వడం కోసమే పంచాయతీ లేఅవుట్ వేసి వాటిని ఎల్ఆర్ఎస్ పెట్టి ట్యాక్స్ వసూలు చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం గవర్నమెంట్ చెప్తుంది. దానికోసం ఎల్ఆర్ఎస్ మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి.
చేసుకోవాలంటే మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఆథరైజ్డ్ లేఅవుట్ అయిపోవాలి, ఈక్వల్ టు హెచ్ఎండిఏ డిటిసిపిఐ. దట్ ఇస్ ఎలా హెచ్ఎండిఏ అంటే లైసెన్స్డ్ గవర్నమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది, మా సువర్ణభూమి ఎక్కడా పంచాయతీ లేఅవుట్ వేయలేదండి. మేము చాలా పెద్ద వెంచర్లు వేస్తున్నాము, చాలా వెంచర్లు వేస్తున్నాము. హైదరాబాద్ వేసాము, వైజాగ్ వేసాం, విజయవాడ వేసాం. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 14 ఏళ్ళ నుంచి మా సువర్ణభూమి కంపెనీ ఉంది. మా ఎండి శ్రీధర్ గారు ఎక్కడ పంచాయతీ లేఅవుట్కి వెళ్ళలేదు. అప్పట్లోనే 2004లోనే మేము డిటిసిపి లేఅవుట్ తీసుకున్నాం. అప్పట్లో ఎక్కువ కంపెనీస్ పంచాయతీ లేఅవుట్లే. మా కంపెనీ మాత్రం అప్పట్లో డిటిసిపి లేఅవుట్ చేసింది, సువర్ణ కుటీర్ అనే పాయింట్ మీద. ఆ విధంగా మీరు అడిగిన డౌట్ మిస్ అయింది. ఓకే, హెచ్ఎండిఏ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 acres చేశాను. దానిలో గవర్నమెంట్కి లేఅవుట్స్కి అయితేనేమి, పార్క్స్కి అయితేనేమి, రోడ్స్కి అయితేనేమి, అమ్యూనిటీకి అయితేనేమి, డ్రైనేజ్కి అయితేనేమి ఆల్మోస్ట్ ఆల్ 28% దాకా ల్యాండ్ ఇచ్చేసారు గవర్నమెంట్కి. ఓకే, ఇంకోటి ఏమవుతుందంటే ఇంతకుముందు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, పాత వాళ్ళందరూ ల్యాండ్ వేస్తారు, వెళ్ళిపోతారు. మరి ఈ రోడ్లన్నీ ఎవరు వేస్తారు? డబ్బులు వసూలు చేసుకుంటారు. దానికోసం కొత్తగా యాక్ట్ ఏం పెట్టారంటే హెచ్ఎండిఏలో మేము మా ల్యాండ్లో నుంచి ఒక 25% దాకా అప్రాక్సిమేట్లీ గవర్నమెంట్కి మార్టిగేజ్ తీసుకుంటారు. మార్టిగేజ్ మీన్స్ టోటల్ లేఅవుట్ 10 ఎకరాలు అనుకోండి, దానిలో నుంచి 25%, 28% గవర్నమెంట్కి మీరు రిజిస్ట్రేషన్ చేశారు ల్యాండ్ని. ఇన్ కేస్ డెవలప్మెంట్ చేయకుండా ఉంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా, డెవలప్మెంట్ మీన్స్ బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ 20 చేయకపోతే వాటిని గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టి ఆ డబ్బుతో గవర్నమెంట్ చేస్తుంది. ఇలా ఆథరైజ్గా గవర్నమెంట్ పర్మిషన్ తోటి ఆథరైజ్గా చేసే లేఅవుట్ని హెచ్ఎండిఏ అంటారు. పర్మిషన్ డిటిసిపి కూడా ఈక్వల్ సేమ్. హెచ్ఎండిఏకి డిటిసిపికి తేడా ఏంటంటే గవర్నమెంట్ పరిధి. మనం అనుకున్నట్టు గవర్నమెంట్ ఒక పాయింట్ వరకు, ఒక 50 కిలోమీటర్ వరకు హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలి. ఇచ్చి దాని తర్వాత వచ్చి డిటిసిపి పర్మిషన్ తీసుకోవాలి. అదే పంచాయతీ లేఅవుట్స్ లేవు, ఇంకా రావు కూడా వస్తాయి. మీకు పోయినసారి లాక్డౌన్ ఇది మన ఈ కరోనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, ఆన్రాక్, నైట్ ఫ్రాంక్ వంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు దేశం మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, అసలు రాదు కొన్నేళ్ళు అని సర్వేలు పెట్టారు. కానీ రివర్స్ ఏంటంటే మార్కెట్ ఏం పడిపోలేదు, అప్పటికి ఇప్పటికి రేట్లు పడిపోలేదు, మార్కెట్ ఆగలేదు. మార్కెట్ అంత స్పీడ్ లేదు, కానీ వాళ్ళని కూడా జీరోకి అయితే పోవాలి. ఇప్పుడు మా సువర్ణభూమి కంపెనీ ఉంది, మేము లాక్డౌన్లో బిజినెస్ చేస్తూనే ఉన్నాం, లాస్ట్ వీక్ బిజినెస్ చేస్తూనే ఉన్నాం. మా ఒక 20 కోట్ల బిజినెస్ కాస్త 50% పడింది, అంటే జీరో కాదు. ఎక్కడ వెంచర్ లాగలేదు. మీరు అనుకోండి, ఎవరు కనుక్కోండి, రిలేషన్షిప్ జరుగుతూనే ఉంది, బిజినెస్ నడుస్తూనే ఉంది. ఎస్పెషల్లీ ఈ మధ్య లాస్ట్ వీక్ అయితే ఆ జనాల్లో కరోనా ఫీలింగ్ పోయింది. ఉంటే ఉంటుంది బాధ, తోడు ఉంటుంది అనే ఉద్దేశంతో మార్కెట్ అయితే నడుస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీలో ప్రోగ్రామ్ ఇచ్చాము, ఒక్కరోజు మాకు 80-90 కాల్స్ వచ్చేస్తున్నాయి, మాకు ల్యాండ్ కావాలని. కాబట్టి మార్కెట్కి ఆగలేదు. హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంది. ఎస్పెషలీ మంచి కంపెనీస్, మా సువర్ణభూమి లాంటి కంపెనీ లాంటి అయితే స్పీడ్ ఉన్నాయి. ఎందుకంటే మేము చేయాల్సిన డెవలప్మెంట్లు నీట్ చేసుకుంటూ పోతున్నాం, లీగల్గా పక్కాగా ఉంటున్నాం, ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, ఇన్ టైం డెవలప్మెంట్ చేస్తున్నాం. కస్టమర్కి ఎక్కడ ల్యాండ్, చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే ప్లాట్ తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్స్ కావు, వాళ్ళ పేరు మీద అయ్యి ఉంటుంది. అలా కాకుండా మా కంపెనీ సిస్టమేటిక్ చేస్తుంది కాబట్టి మాకు మార్కెట్ ఉంది. ఫస్ట్ అండి, హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు పోతే ల్యాండ్ కావాలంటే స్క్వేర్ ఫీట్ తీసుకోవాలి. 9 స్క్వేర్ ఫీట్స్ 1 స్క్వేర్ యార్డ్. అక్కడంతా మీరు కొనుక్కోవాలంటే స్క్వేర్ ఫీటే, ల్యాండ్ లేదు అక్కడ. హైదరాబాద్ ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది, గవర్నమెంట్ కూడా చాలా ల్యాండ్ ఉంది. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ మనం అనుకున్నాం, ఇప్పుడు కేటీఆర్ గారు గట్టిగా ఈ ఫార్మా కంపెనీస్ పెట్టినారు. సుమారు 2000 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్. ల్యాండ్ ఉంది కాబట్టి బయట కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడికి. హైదరాబాద్లో ల్యాండ్ చాలా ఉంది కాబట్టి రేట్ తక్కువ ఉంది, స్క్వేర్ యార్డ్ లెక్కన ఉంది. అదే వేరే బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, అక్కడ ఏంటంటే ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ల్యాండ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పెరిగేది మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. బెంగళూరులో ఉన్నా కానీ హైదరాబాద్లో ఉన్నా కానీ రేట్ పెరిగే సిచ్యువేషన్స్ తేడా ఉండవు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. అక్కడ ల్యాండ్ లేదు కాబట్టి రేట్ ఎక్కువ, ఇక్కడ రేట్ తక్కువ.
కాబట్టి ఎక్కువ మంది ల్యాండ్ కొనడానికి మెయిన్ కారణం అదే చెప్పొచ్చు. ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్రాజెక్టులు వస్తున్నాయి, గవర్నమెంట్ సిస్టమ్ బాగుంది. గవర్నమెంట్ రియల్ ఎస్టేట్కి అయితేనేమి, ఈ కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పెద్ద పెద్ద కంపెనీస్ చైనా నుంచి వెనక్కి వచ్చేసాయి. అవన్నీ మన ఇండియా సైడ్ చూసే, భారతదేశం వైపు చూసే. ఇక్కడ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అయితే గట్టిగా ఆ కంపెనీస్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, లాక్కొస్తున్నారు కూడా పెద్ద పెద్ద కంపెనీస్. చాలా కంపెనీస్ ఉన్నాయి చెప్పుకుంటే. అవి ఇంకొక దానిలో మనం ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయవాడ హైవే, ఇండస్ట్రియల్ పార్కు, ఈ పటాన్ చెరువు సైడ్ అయితే మెడికల్ సంబంధించిన ఒకటి ఉంది, మెడికల్ డివైస్ పార్కు. ఇటు చూసుకుంటే షాద్నగర్ చూసుకుంటే ఎయిర్పోర్టు. ఇంకోటి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నేషనల్ హైవేకి లింక్ ఉంటాయి. బెంగళూరు హైవే కావచ్చు, బాంబే హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, అన్ని లింక్స్ ఉన్నాయి. కాబట్టి హైవేస్ లింక్ ఉంది కాబట్టి మార్కెట్ చాలా ఈజీగా ఉంటుంది. ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది, స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. ఎల్ఆర్ఎస్ తీసుకురావడం చాలా మంచిది. కాకపోతే నేను పర్సనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే దానిలో సరిగ్గా లేవు, ఫార్మింగ్ సరిగా లేదు. ఫార్మింగ్ అంటే రేట్లు విపరీతంగా పెంచారు, కొన్ని తగ్గించారు. కానీ ఒక ల్యాండ్ కొనడమే రేట్లు పెరుగుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్లో వాళ్ళు కొనిపెట్టారంటే తక్కువగా ఉండదు, అది కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు తగ్గించినా బాగుంటుందని మా పర్సనల్ అభిప్రాయం. ఈ ఎల్ఆర్ఎస్ పేమెంట్లు తగ్గించి ఇచ్చుంటే ఇంకొద్దిగా బాగుంటుంది, సామాన్య కస్టమర్కి ఈజీగా ఉంటుంది అని నా పర్సనల్ అభిప్రాయం మేడం. హైదరాబాదు అన్ని పక్కల బాగున్నాయండి. హైదరాబాదు ఒక యాంగిల్ అని చెప్పడానికి లేదు, మా వెంచర్ రాయి చెప్పి ఒక యాంగిల్ చెప్పుకోవడం అనేది బిజినెస్ చెప్పుకుంటాం తర్వాత అది కాదు చెప్పేది. హైదరాబాదు అన్ని యాంగిల్స్లో బాగుంది ఒకటి. కాకపోతే ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 3 రకాలు ఉంటుందండి. ఒకటి వచ్చి మనకు ఇల్లు కట్టుకోవడానికి హౌస్ కావాలి అని ఒక యాంగిల్ ఉంటుంది. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక యాంగిల్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఆ విధంగా మనం డివైడ్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపు ఎక్కడ 20,000 తక్కువ లేదు, 20,000 తక్కువ ఎక్కడా లేదు, ఏ యాంగిల్ తీసుకున్నా సరే. కాబట్టి తక్కువ రేట్లో ల్యాండ్ కావాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా స్వర్ణ కుటీర్ ఉంది షాద్నగర్ అవతల, అక్కడ కాస్ట్ 3,300 ప్రజెంట్ రేట్, ఈరోజు రేటు పెంచబోతున్న తర్వాత విషయం. 3,300కి ఒక 1000 గజాలు తీసుకున్నారు అనుకోండి, 33 లక్షలకు 1000 గజాలు ల్యాండ్ వచ్చేస్తుంది. సో దాని గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఆఫ్టర్ మీకు 5 years తర్వాత ఆటోమేటిక్గా 1000 అనేది 2,000 గ్యారెంటీ అవుతుంది, డబుల్ అవుతుంది. దాని డౌట్ లే విషయం, 100%. ఆ 1000 గజాల్లో 500 గజాలు మీరు అమ్మేశారు, 500 గజాలు ఇల్లు కట్టుకోవచ్చు. 1000 గజాల్లో 500 గజాలు అమ్మేస్తే ఆ వచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చు మీరు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ ఎత్తుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అదే మనకి ఇల్లు కట్టుకోవాలి ఫాస్ట్గా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పటాన్ చెరువు కావచ్చు, ఈ దర్దాపు ఈ శంకర్పల్లి కావచ్చు, ఇటువంటి ఏరియాస్లోకి పోతే ఇమీడియట్ కట్టుకోవచ్చు, ఒక 2-3 years ఇల్లు కట్టుకోవచ్చు. సో ఇంకొకటి చాలామందికి మొన్న ఒకరు ఫోన్ చేశారు, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి. చాలామందికి ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక పెద్ద అమౌంట్, ఒక 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు జమ అయిన తర్వాత మాత్రమే ల్యాండ్ ఆలోచిస్తారు. ఆ డబ్బు వచ్చింది కాబట్టి 15 లక్షలు వచ్చింది, 20 లక్షలు వచ్చింది, ఒక చిట్టేసి వాళ్ళు ఆ అమౌంట్ ప్రొక్యూర్ చేయడానికి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. వాళ్ళు ఆలోచన వచ్చినప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఆలోచన వచ్చింది ల్యాండ్ కొనాలని, డబ్బులు లేవు, నేను ఒక చిట్ వేసుకొని ఇంకోటి వేసుకొని ఒక 5 ఏళ్ళ తర్వాత కొంటే ఇప్పుడు ఉంటే 10 లక్షలు ల్యాండ్ కదా 20 లక్షలు కూర్చుంటారు. అలా కాకుండా నేనే సలహా ఇస్తానంటే, ఈవెన్ మా సోర్ని భూమిలో ఉంది, లోన్స్ ఇస్తున్నాం, బ్యాంక్స్ ఫ్లాట్ గోల్డ్ లోన్ ఇస్తుంది, చాలామంది తెలియదు. ఓపెన్ ల్యాండ్ లోన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏదో పెద్ద అమౌంట్ జమ చేసుకోవడానికి చిట్లు వేసి ఇంకోటేసి ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది, ల్యాండ్ రేట్ ఆగదు. కాబట్టి మేము చెప్పే సలహా ఏంటంటే, మీరు ల్యాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు
ఇప్పుడే అది ఎనీవే మా కంపెనీది మేలు, ఎందుకంటే మా కంపెనీ సెక్యూరిటీ ఉంటుంది, బ్యాంక్ లోన్ అన్నీ చేస్తారు. సో అలా మంచి కంపెనీ చూసుకొని త్రూ బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తే మీకు ఈజీ. ఇప్పుడు ల్యాండ్ కొన్నారు, మీ బ్యాంక్ లోన్ తీరేటప్పుడు మీ రేట్ పెరిగిపోయాడు, ఈజీగా పెరిగిపోతుంది, డబల్ అవుతుంది. సో ఈఎంఐ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%, 9.91% మీకు ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలని మీకు ఆలోచన వచ్చి కూడా డబ్బు ఉన్నప్పుడు అని చెప్పి 20 లక్షలు, 30 లక్షలు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ల్యాండ్ కాస్ట్ అనుకోండి, మా ఇటు మన షాప్ దగ్గర సైడ్, ఆ సైడు మీరు బ్యాంక్లోకి వెళ్ళిపోవచ్చు. 3 లక్షలు ఉన్నా సరే 70% బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది. దానిలో ఈఎంఐ వచ్చేటప్పటికి మీకు నెల వచ్చేటప్పటికి 10 లక్షలు తీసుకున్నా కానీ మీకంటే ఈఎంఐ 15,000, 16,000 ఉంటుంది. ఆ ఈఎంఐ పూర్తయ్యేలోపు మీరు పెట్టిన 10 లక్షలు కాస్త 30 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది, 20 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. డౌట్ లేదు ఆ విషయంలో. కాబట్టి ఆ సలహా ఇస్తున్నాం ల్యాండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ది బెస్ట్ బ్యాంక్ లోన్. ఇంకో సలహా ఇస్తున్నామంటే ఎప్పుడు కూడా మార్కెటింగ్ వాళ్ళు చేసే టెంప్టేషన్స్కో, కంపెనీలు చేసే టెంప్టేషన్స్కో పోయి ₹2 వడ్డీ పెట్టి ₹3 వడ్డీ తీసుకోకండి. చాలామంది చేస్తారు, ఏం కాదు సార్ రేపు పెరిగిపోద్ది, పెరుగుతుంది కాదు లేదు, కానీ పెరుగుద్ది అనేది 100% కాదు కదా, పెరుగుతుంది అనేది కన్ఫర్మ్. 100% ఎవరు గ్యారంటీ కలరు? ₹2 వడ్డీ తీసుకొచ్చి ₹3 వడ్డీ తీసుకొచ్చి ల్యాండ్ కొంటే అంత పెరగదు. దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు పెరగదు. అదే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అది 70 పైసలు 80 పైసలు ఉంటుంది. కొన్ని కన్స్ట్రక్షన్లో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అపార్ట్మెంట్ కట్టాము, దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది. మోడీ గవర్నమెంట్ 2 lakhs ఫ్రీ చేస్తుంది. అటువంటి వాటి వల్ల మీరు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనన్నా కానీ మీకు ఇబ్బంది లేదు. అది సలహా చాలామంది. రకరకాల పాయింట్లు ఇంత చెప్పినట్టు కొంతమంది ఓపెన్ ల్యాండ్స్ కొంటారు, కొంతమంది రెంటల్ పాయింట్. ఒక బాగా డబ్బు ఉంది, అపార్ట్మెంట్లు ఒక 5 అపార్ట్మెంట్ కొనేసాం డబ్బా ఉంటే, నెల వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్కమ్ లాగా ₹1,00,000, ₹2,00,000 ఎంతో వస్తూ ఉంటుంది. కొంతమంది కమర్షియల్ బిల్డింగ్ ఉంటారు, కొంతమంది వాళ్ళ అవసరం కానీ ఒక లగ్జరీ విలాస్ ఉంటారు. వీటిలో వచ్చేటప్పటికి ది బెస్ట్ ఓపెన్ ల్యాండ్. ఓపెన్ ల్యాండ్లో రేటు పెరుగుతుంది. అదే మీరు అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, అపార్ట్మెంట్ ఒక 10 ఏళ్ళకో లేదా ఒక 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో దాని వాల్యూ పడిపోతుంది, బిల్డింగ్ పడకూడాల్సిందే. సో ఆ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నారు, ఒక అపార్ట్మెంట్లో ఒక 500 గజాల్లో ఒక 20 ఫ్లోర్లు వేశారు, 20 ఫ్లాట్స్. 20 ఫ్లాట్స్లో మీ వాటా వచ్చేటప్పుడు 500 గజాల్లో ఈ కొడితే ఒక 50 గజాలు వస్తుంది. మీకు ఒక 70 ఏళ్ళ తర్వాత పగలగొడితే ఈ 70,000 గజాలు కంపేర్ టు ల్యాండ్తో పోల్చుకుంటే అంత వాల్యూ రాదు. సో కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇన్కమ్ కావాలి, నెల వచ్చేటప్పటికి సెక్యూర్గా నెల వచ్చేటప్పటికి ఒక ఇది కావాలి, రెంట్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది మేలు. కానీ దాన్ని కంపేర్ చేసినప్పుడు ల్యాండ్ ఉన్న గ్రోత్ అపార్ట్మెంట్స్కి రాదు. ఆ విధంగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. కాన్సెప్ట్ జనాలు ఆలోచించేటప్పుడు చాలా తెలియదు చాలామందికి, అంటే అందరికీ తెలియదు కానీ చాలా తెలుసు. కాకపోతే ఏది ఇన్వెస్ట్ చేయాలి ఆ నిమిషంలో ఎవరో వచ్చి ఇదో ఫ్లాట్ ఉంది తీసుకో, దాని ఏముంది బ్యాంక్ లోన్ వెళ్ళిపోవచ్చు కదా అనడంతో గొప్ప బ్యాంక్ లోన్ మొత్తం ఫిల్అప్ చేసేస్తాడు, ఫ్లాట్ చేసుకుంటాడు. అంటే అతను ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఉంటుంది, కానీ వాళ్ళకి ఎంత ఎవాపరేట్గా ఆలోచించే టైం ఉండదు, ఆలోచన రాదు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ ఉంటారు. ఈ ఫీల్డ్కి వచ్చేటప్పటికి ల్యాండ్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా అనేది వాళ్ళు ఆలోచించకుండా, లేకపోతే ఎవరైతే ల్యాండ్ అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళ సలహా తీసుకోకుండా ఎవరు పిలిచారు కొనుక్కున్నందుకు తెలియదు. నెలలో ఈఎంఐ కట్టుకోవాల్సింది, దాన్ని కట్టుకోవాల్సింది. రెంట్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి, వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోట్లున్నా సరే వాళ్ళు రెంటింట్లో ఉంటారు. వాళ్ళు ఎనాలిసిస్ ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు, 2 కోట్లు ఇంట్రెస్ట్ ఎంత, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. ఆ 2 కోట్లతో వాళ్ళు ఏం చేస్తారంటే అవుట్కట్స్లో పొలాలు కానీ ల్యాండ్ కానీ కొంటారు. ఇక్కడ రెంటింట్లో ఉంటాడు. రెంట్ ఇల్లు హయ్యెస్ట్ 50,000, 70,000, ₹1,00,000 ఇచ్చిన హయ్యెస్ట్ ఇల్లు వచ్చేస్తుంది. అదే ₹1,00,000 వర్త్ రెంట్ వచ్చే ఇల్లు మీరు కొనాలంటే 4 కోట్లు 5 కోట్లు అవుతుంది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు అలా కాదు, డబ్బు ఎక్కువ ఉంది కొన్నారు వేరే విషయం. చాలామంది వాళ్ళని చూసి ఇల్లు కొనుక్కుంటారు.
అలా కాకుండా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీలో తీసుకోగలిగితే మాత్రం ల్యాండ్ మంచి కంపెనీ తీసుకోవాలి, లీగల్ చెక్ చేసుకోవాలి, చుట్టుపక్కల డెవలప్మెంట్ చెక్ చేసుకోవాలి. ల్యాండ్ కొన్నప్పుడు గుడ్డుగా పోకుండా ఆ చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఈ సైడ్ దగ్గరలో ఉందా లేదా, ఇంకేం డెవలప్మెంట్ రాబోతున్నాయి, ఈ కంపెనీ ఫ్యూచర్ లాంగ్ రన్లో ఇంతకుముందు చేసిందా లేదా, కొత్తగా వచ్చారు వాళ్ళకి ఏమీ తెలియదు, కొత్త రియల్ ఎస్టేట్ కొత్తగా పెట్టారు, వాడికి అంటే తెలియదు, ఎలా డెవలప్ చేయాలో తెలియదు, అది గజిబి చెప్పి ఏం కాదు. అలా కాకుండా ఎంతో కాలం నుంచి ఉన్న మా సోర్ని 14 ఏళ్ళ నుంచి ఉంది, 14 ఏళ్ళు ఎన్ని వెంచర్లు వేసాము, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో మా లోటుపాట్లు ఉంటే కంపెనీ ఇంట్లో ఉండదు కదా. మా కంపెనీ 14 ఏళ్ళ నుంచి రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, తిరుపతి, హైదరాబాద్ మా సేదరు ఇలా బ్రాండ్ బిల్డప్ చేసుకుంటూ ఎంతోమంది కస్టమర్స్కి ఈరోజు మా కంపెనీలో కొని పెళ్లి చేసుకున్న పిల్లలకి ఆ ల్యాండ్ వాల్యూ పెరిగి ఆ విధంగా మంచి కంపెనీ చూజ్ చేసుకొని ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇన్వెస్ట్మెంట్ అంటే బిల్డింగ్ కొనుక్కోవడం కాదు, కమర్షియల్ బిల్డింగ్ కొనడం కాదు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ది బెస్ట్ కంపెనీ కొనుక్కోవడం మీరు. ఆ ఉన్న బెస్ట్ కంపెనీలో ది బెస్ట్ కంపెనీ ఆ సువర్ణభూమి. సింపుల్ అండి. చాలా కంపెనీలు 14 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి, కొత్తగా కంపెనీలు పెట్టి చాలా వస్తున్నాయి. ఏముంది, ఇప్పుడు మీరు డబ్బు ఉంటే సార్ పెడదాం అంటే మధ్యకాల వెంచర్ వేసేయచ్చు. ఆ వెంచర్ లోపుపోతుంది ఏంటి, అప్పుల సమస్య ఏంటి, ఆ లీగల్ ఏంటి, లీగల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోగలిగే కెపబిలిటీ ఉన్న కంపెనీ మా కంపెనీ. మాకు లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది. ఈ విధంగా కంపేర్ చేసినప్పుడు కస్టమర్కి మా దగ్గర ఇంకో ప్లస్ ఏంటంటే అన్ని యాంగిల్స్లో ఉండే కస్టమర్స్. తక్కువ రేటు కావాలి, 3,000లో కావాలి, రైట్, 5,000లో కావాలి, 10,000లో కావాలి, 15,000లో కావాలి, 30,000లో కావాలి, రెడీ. అన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు ఆ షోరూమ్లు ఉన్నాయి. కస్టమర్ జస్ట్ మన దీనికి వచ్చినట్టు, ఇది మన డిపార్ట్మెంట్ స్టోర్కి వచ్చినట్టు మన మోర్ మార్కెట్కి పోయినట్టు పోవడం. మీకు ఏది కావాలి, 3,000లో కావాలా, 5,000లో కావాలా, 10,000లో కావాలా. ఈఎంఐ కూడా మా దగ్గర ఈ మధ్య లేటెస్ట్గా కరోనా వల్ల ఈఎంఐ కూడా పెట్టాం. కొంతమంది బ్యాంక్ లోన్స్ రావు కాబట్టి అన్ని ప్రాజెక్టులో పెట్టలేదు, ఒక ప్రాజెక్టులో